19వ రోజు శ్వాసానుసంధానంలో శాంతి కరో బిక్కు అన్న మాస్టర్ ఆనాపానసతియే మన సాధన అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామండి. ఎవరు చెప్తున్నా ఒక్కటే చెప్తున్నారండి, శ్వాస గురించే. శ్వాసే గురువు అంటున్నారు, శ్వాసని మాత్రమే పట్టుకోమంటున్నారు. ఈవెన్ మనం ఇప్పుడు విజ్ఞాన భైరవ తంత్రం 2 చేసుకుంటున్నాము. అలాగే ప్రేమకు ఆహ్వానం అని మహావతార్ బాబాజీ ఇచ్చిన ఆటో రైటింగ్ ద్వారా ఇచ్చిన సందేశాలు బుక్ చేసుకుంటున్నాం. ఆడియోస్ ఏది చూసినా ఒక్కటే కనపడుతుందండి. ఇప్పటికి మనం 91వ పుస్తకం ఆడియోస్లో ఉన్నాము. కేవలం శ్వాస మీద ధ్యాసే అని చెప్తున్నారు. ఇతర ఆల్టర్నేట్స్కి వెళ్ళొద్దు అంటున్నారు. కృత్రిమంగా కుండలిని యాక్టివేషన్ ఇవన్నీ చేసుకోవటం వల్ల వెన్నుపూస కూడా విరిగిపోతుంది అంటున్నారు. పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఇవన్నీ పిచ్చి చేష్టలు చేసి ఒక అందుకోవలసిన ధ్యానాన్ని భయంకరంగా చిత్రీకరించేటట్టుగా కొంతమంది చేస్తూ ఉంటారు. సో అందరూ అన్నీ ఒకటే ఎలా పొందలేరు, అలానే తీసుకొని ప్రతిదీ ఒక అనుభవాలు ఎవరి వాళ్ళవి అని అర్థం చేసుకొని, అందుకేనేమోనండి పత్రి సార్ ధ్యానంలో వచ్చిన అనుభవాలు చెప్పుకోమంటారు. సో శ్వాస మీద ధ్యాస పత్రి సార్ మనకి చెప్పింది అదే. ఇప్పటి వరకు ఇక్కడ చెప్తున్న మాస్టర్స్ అందరూ అదే చెప్తున్నారు. మనము ఏది కరెక్ట్ అనేది స్పష్టత చేసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి, స్పష్టమైన ధ్యానం చేయాలి. అప్పుడే మనం ఒక స్పష్టంగా ఉంటాము, మనకి మనం. కాదంటారా? సో అండి, శ్వాసే జీవితం, శ్వాసే జీవనం. శ్వాసించటం ఆగితే మరణించినట్లే. శ్వాస సహజం, ప్రాణాధారమైనది, సహజమైనది, ఓదార్పునిచ్చేది, మరి వెల్లడి చేసేది. అది మన నిరంతర సహచరి. మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని సమయాల్లోనూ శ్వాస జీవితాన్ని కొనసాగించి మన ఆధ్యాత్మిక పురోగతికి అవకాశాన్ని కల్పిస్తుంది. శ్వాసతో జాగరూకత అనేది మన శ్వాసతో లంగరు వేయబడిన ఒక ధ్యాన ప్రక్రియ. అది సూక్ష్మమైన ఎరుకతో శ్వాసను మరి జీవితాన్ని చురుగ్గా పరిశీలించగల సున్నితమైన జీవిత అన్వేషణ ఉపకరణం. జాగరూకత సాధన. శ్వాస మీద మరి శ్వాస ద్వారా జాగరూకత సాధన చేయడంలో మనం మనో సామర్థ్యాలన్నీ మరి ఆధ్యాత్మిక నైపుణ్యాలను పెంపొందించుకుని బలోపేతం చేస్తాం. మనం శరీరానికి విశ్రాంతిని, మనసుకు ప్రశాంతతని ఇవ్వటం నేర్చుకుంటాం. మనసు శాంతించి స్పష్టమయ్యే కొద్దీ మన శరీరాల ద్వారా జీవితం ఎలా వికసించి అనుభవించబడుతుందో కనుగొంటాం. మనం మన మానవ ఉనికి యొక్క ప్రాథమిక వాస్తవాన్ని కనుగొని ఆ వాస్తవంతో మన జీవితాలను సమతుల్యతతో జీవించటం నేర్చుకుంటాం. మనం శ్వాసలో పాతుకుపోయి శ్వాసతో పోషించి మరి కొనసాగించబడి శ్వాసతో ఓదార్పు పొంది సమతుల్యతలోకి వచ్చి లోనికి వెళ్ళి మరి బయటకు వచ్చే శ్వాస పట్ల స్పందన కలిగి ఉంటాం. ఇదే మన సాధన. శ్వాసతో జాగరూకత అనేది ధ్యాన ప్రక్రియ లేక మనస్సును సాగు చేయటం గౌతమ బుద్ధునితో తరచుగా బోధించబడి సాధన చేయబడింది. 2500 సంవత్సరాలకు పైగా ఈ సాధన పరిరక్షించబడి అందజేయబడుతోంది. ఇది ఆసియాలోనూ ప్రపంచవ్యాప్తంగానూ బుద్ధత్వ సాధన చేసే వారి జీవితంలో ప్రాణప్రదంగా కొనసాగుతుంది. బుద్ధుడు బోధించిన ఈ శ్వాసతో జాగరూకత యొక్క సమగ్ర రూపం మానవాళి అత్యున్నత సామర్థ్యాన్ని, ఆధ్యాత్మిక అప్రమత్తతను మరి స్వేచ్ఛను గుర్తించటానికి దారితీస్తుంది. ఆనాపానసతి. బౌద్ధ సాహిత్యంలో పాళీ భాషలో దీనిని ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జాగరూకత అని అంటారు. ఆనాపానసతి అనేది మనసులోని సూక్ష్మాతి సూక్ష్మ బంధాలను కూడా ఏ బంధము మిగలనంత వరకు వెళ్ళనివ్వటం. ఆనాపానసతి మన మానసిక శారీరక ఆరోగ్యాలను రెండింటికి మంచిది. సక్రమంగా శ్వాసించటం ప్రశాంతతను ఇచ్చి మనలోని ఒత్తిడి, అధిక రక్తపోటు, భయం మరి అల్సర్లు
ఇప్పుడు అనేక జీవితాలను నాశనం చేస్తున్న వాటిని పారద్రోలుతుంది. మనం తేలికైన మరి అందమైన చర్య అయిన ఊరికే కూర్చొని మన శ్వాస పట్ల దృష్టి పెట్టి ఒత్తిడి, విచారం, ఆందోళన నుంచి తప్పించుకోవటం నేర్చుకోవాలి. ఈ సున్నిత ప్రశాంతతను ఇతర దైనందిన చర్యల్లో కూడా నిలిపి ఉంచుకోవటం మనని ప్రతి పనిని ఎక్కువ ప్రకాశంగానూ నైపుణ్యంతో చేసేటట్లు చేస్తుంది. ఆనాపానసతి మనని వాస్తవానికి ప్రకృతికి చేరువ చేస్తుంది. ఆనాపానసతిలో శ్వాస ద్వారా మనం మన శరీరాలకు, వాటి ప్రకృతికి స్పందిస్తాం. మనం మానవ ఉనికి యొక్క మౌలిక వాస్తవంలో స్థిరపడతాం. అది మనకు మన అనుభూతులు, ఉద్వేగాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు, ఇంకా మన అంతరం నుంచి వచ్చే ఇతర అదుపులు అన్నిటినీ ఎదుర్కోవటానికి అవసరమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. మనం ఏది ఏమిటో, ఏది వాస్తవమో, ఏది కాదో, ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది సంఘర్షణో, ఏది శాంతో తెలుసుకోవటం మొదలవుతుంది. వర్తమానంలో జీవించటం. ఆనాపానసతితో మనం వాస్తవంగా జీవించగల ఏకైక ప్రదేశం వర్తమానంలో జీవించటం నేర్చుకుంటాం. మరణించిన గతంలో ఉండటం, మరణాన్ని తెచ్చే భవిష్యత్తు గురించి కలగనటం నిజంగా ఒక మనిషి చేయకూడని పని. శ్వాస అనంతమైనది. ఇప్పుడు మరి ఇక్కడే జీవిత వాస్తవం శ్వాస పట్ల ఎరుకతో ఉండటం అంటే జీవించటం. తర్వాత రాబోయేది ఏమైనా దానిలో సంపూర్ణంగా భాగస్వామ్యంతో ఉండటం, వెళ్ళనివ్వటం. ఆనాపానసతి మన జీవితాలను మరి ప్రపంచాన్ని నాశనం చేస్తున్న స్వార్థం మన నుంచి వెళ్ళిపోవడంలో తోడ్పడుతుంది. మనలో చాలా మందికి బంధం అనేది చిరకాలంగా ఏర్పడిన అలవాటు. దానిని మనం తెలివిగా వదలగలిగితే మనం బుద్ధుళ్ళుగా మారిపోగలం. మనలో చాలా మంది మన బంధాలపై పనిచేయాలి. ఆనాపానసతి సాధన అనేది వెళ్ళనివ్వడంలోనూ, మార్పు చెందటం మరి గ్రహించి అలవాటు చేసుకోవటం ఉపయుక్తం. ఆనాపానసతి మనను నేను, నాది అనే స్వార్థానికి దారితీసే విషయాలకు దూరం చేస్తుంది. మనం కేవలం వివేకవంతమైన ఎరుకతో సాధించగలిగిన దానికి శాంతి శాంతి అని అరవవలసిన అవసరం లేదు. సో అండి, ఎంత చక్కగా తెలియచేశారండి. మనం కేవలం వివేకవంతమైన ఎరుకతో సాధించగలిగిన దానికి శాంతి శాంతి అని అరవవలసిన అవసరం లేదు. ఏది కూడానండి, ఒక సంకల్పం కావచ్చు, ఏదైనా కూడా ఇది అనే ధ్యానంలో మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. మనం కేవలం మన శ్వాసని మనం గమనిస్తే మన ఆత్మకు అన్నీ తెలుసు. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలి, జరిపించాలి, ఎవరు రావాలి, ఎవరు మనకి సహాయం చేయాలో, మనం ఎవరికి చేయాలో, అవన్నీ కూడా ఆత్మ ప్రణాళిక కాబట్టి ఆత్మకు అన్నీ తెలుసండి. కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, తను ఏం చేసుకోవాలో, ఏం చేయాలని వచ్చిందో అవన్నీ సంపూర్ణంగా చేసుకునే వెళ్తుంది. సో మనము ఏది కూడా ప్రపంచ శాంతనో, లేకపోతే భూమాతనో, ఇంకొకటి ప్రకృతనో, తుఫాన్లో ఆగిపోవాలనో, కరోనాను ఆగిపోవాలనో ఇట్లాంటి ఏమి పైత్యాలు చేయకూడదు. ఈయన ఎంతో చక్కగా చెప్పారు. అసలు శాంతి అనేది, శాంతి స్థాపన జరగవలసింది ప్రకృతి చూసుకుంటుంది. తనకన్నీ తెలుసు, ఏది ఎలా చేస్తే ఏది ఎలాగా సమకూరుతుందో. మనమేదో ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. ఏ పైత్యాలు చేయకుండా కేవలం మౌనంగా, ఎవరిని తలుచుకోకర్లా, ఒక చాట భారతం అంత మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నట్లుగా వాళ్ళ పేర్లు చదవక్కర్లా, కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే చాలండి. ఎక్కడ శాంతి లభించాలో అక్కడ లభిస్తుంది, ఎక్కడ అశాంతి చచ్చిపోవాలో అక్కడ చచ్చిపోతుంది, ఎక్కడ విజయమో, ఎక్కడ దరిద్రం పోవాలో అక్కడ దరిద్రం పోతుంది, ఎక్కడ ధనం కావాలో అక్కడికి ధనం వస్తుంది. ఎక్కడ ఏది ఎవరు అవసరమో కూడా సమకూరుతారు. మనమేమి ఎవరిని ఎత్తుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు, మనల్ని వెతుక్కుంటూ వస్తారు. నా జీవిత అనుభవంతో నేను మాట్లాడగలుగుతున్నాను. ఒక్క ధ్యానము, ధ్యాన ప్రచారము, జ్ఞానాన్ని అందుకుంటూ జ్ఞానం పంచితే చాలు మాస్టర్స్. మనలో ఉన్న మలినాలన్నీ కరిగిపోయి
మనకి మనమే శక్తివంతులమయ్యి మనకు అవసరమైనవి మనకే ఆటోమేటిక్గా సమకూరుతాయి. ఆమె రైట్ అండి. మధ్య మార్గం కూడా ఒక అనుసంధానత సాధన. మనం మన జీవితాన్ని నైపుణ్యంతో జీవించటం. మనం ఆనాపానసతి సరిగా సాధన చేస్తే మన జీవితాన్ని కూడా సరిగా జీవించినట్లే. మనం ఏ జీవికి హాని చెయ్యం. మనకు ఇతరులకు కూడా ఈ సాధన ఎవరినీ నిందించదు. మనం ఈ సాధనలో స్థిరపడితే అప్పుడు సరి అయిన సమతుల్యత గల మరి బంధరాహిత్యంతో కూడిన జీవిత విధానానికి అలవాటు పడతాం. మనం ద్వంద్వత్వపు త్రోవలో చిక్కుకుపోయాము. ధ్యానం అనేది బంధరాహిత్యం పెంపొందించుకొని సాధన చేసే విధానం. బుద్ధుడు మధ్య మార్గం సూత్రాన్ని బోధించాడు అని చెప్తున్నారు. గురుమాత ఆనందమూర్తి తల్లి ఏం చెప్తున్నారో చూద్దామండి. అంతర్శూన్యత. మనసు భిన్న స్థాయిలో పనిచేస్తుంది. కొన్ని పరిస్థితుల వలన మనసుతో ఆలోచనలు ప్రేరేపించబడతాయి. మనం మనుషులం. సన్నివేశాల నుంచి కొన్ని ప్రతిస్పందనలకై ఎదురు చూస్తాం. అవి మనం అనుకున్నట్లుగా రాకపోతే మనసు కల్లోలానికి గురి అవుతుంది. మనసులోని ఆందోళన అలజడిగా మారి ఆ అలజడి వివిధ రకాల ఆలోచనలు సృష్టిస్తుంది. వాస్తవమే కదండి. మనము అత్యల్ప విషయాలపైన గొప్ప అర్థం చూపిస్తాం. ఏ విధమైన దుస్తులు ధరించాలి, ఏ పోకడలను అనుకరించాలి, ఎక్కడ ఉండాలి, ఏ క్లబ్లో సభ్యత్వం తీసుకోవాలి వంటివి. కానీ మనం పట్టించుకునేది ఏమిటంటే మన మనసు ఏ విధంగా పనిచేస్తుంది అని. అయితే ఒక ఆలోచన బాధను, కోపాన్ని, అసూయని, అపనమ్మకాన్ని, ఆనందాన్ని ఎలా తేగలదు? మనం మన మనసులోని అస్తవ్యస్తతను గురించి కొంచెమైనా పట్టించుకోకుండా మా ఇల్లు ఎంతో శుభ్రంగా ఉందని అనుకుంటాం. బయట శుభ్రత ఎంతో దండగా, మీ లోపల అంతా లెక్కలేనన్ని ప్రతికూలతలు ఉండగా బయట సంగతి వల్ల ఏమి ఉపయోగం? మన మనసు ఆగదు. అది తప్పనిసరిగా ఆలోచించటం అనే అలవాటు నేర్చుకుంది. ఈ మూర్ఖత్వాన్ని ఎలా ఆపాలో మాకు తెలియదు. మనసు ఆనందాన్ని, విచారాన్ని రెండింటినీ అనుభూతి చెందుతుంది. మనసు అనుభూతి చెందేది ధ్యానం క్రిందికి రాదు. మనం ఏం చేసినా మనసు ద్వారానే చేస్తాము. మనని మనం మనసు యొక్క సంఖ్యల నుంచి విడిపించుకోవటం ధ్యానం ద్వారానే సంభవం. కనుక మీ అంతరాత్మకు అనుసంధింపబడే అవసరం ఉంది. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. మీరు ఒత్తిడి నుంచి బయటపడాలి, ఆనందాన్ని అనుభూతి చెందాలి, సమయాన్ని గడపాలి, మరి దైవాన్ని తెలుసుకోవాలనుకుంటే అవన్నీ ఖచ్చితంగా తప్పే. ధ్యానం అంటే శూన్యమైన అంతర్ప్రదేశానికి చేరటం. అక్కడ మిమ్మల్ని ఏ ఒత్తిడి కదిలించదు. అది మీ అంతర్ప్రదేశాన్ని అన్వేషించటం. అక్కడ మీరు మనసు మరి సంసారం యొక్క దుష్ప్రభావాలేవీ తాకకుండా ఉంటారు. ఈ అంతర్ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంది. మనకు అక్కడకు చేరగల సరియైన విధానం కావాలంతే. ఆ కాలాతీత ప్రదేశం నుంచి మిమ్మల్ని ఏది బయటకు తేలేదని మీరు అవగాహన చేసుకుని అనుభూతి చెందండి. ఈ ప్రదేశంలో ఉండటం అంటే ఆనంద మహాసముద్రంలో ఉన్నట్లే. ధ్యానం ఒక జీవన విధానం. అది జీవించే పద్ధతి. మనలో ఒక పెద్ద శక్తి నిల్వ ఉంది. దానిని మనం తీయలేదు, ఉపయోగించలేదు. ఒకసారి మనం ఈ శక్తితో బంధంలోకి వస్తే మన జీవితం ఒక సాధారణ చైతన్యం నుంచి దివ్యత్వానికి మారుతుంది. ధ్యానం అంటే మన అంతర్శక్తి మూలంతో శృతిలో ఉండటం. ధ్యానం అనేది ఈ ఒత్తిడి జీవితంలో మన మనసును, శరీరాలు పొందే అనేక అనారోగ్యాలను విరుగుడు వంటిది. దైనందిన ధ్యాన సాధన ద్వారా వచ్చే మార్పు క్రమంగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ధ్యానం అంటే ఏమైనా చేయటం కాదు, అది ఏమీ చేయకుండా ఉండటం. ధ్యానం అంటే శూన్యతను అనుభూతి చెంది మరి ఆనందించటం. ధ్యానం చేయటానికి మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. మనసు పనిచేసే విధానాన్ని బేరీజు వేసుకోవటం, మరి ఎరుకతో సాన్నిహిత్యం పెంచుకోవటం. ఒకసారి మనకు ఒక ఆలోచన ఎలా రూపొందుతుందో, మనసు ఆలోచనలు ఉత్పత్తి చేసే పరిస్థితులు ఏదో తెలిస్తే అప్పుడు మాత్రమే మనం ఆలోచనల సాలిగూడులను దాటి నిరంతర ఆశీర్వాద ప్రవాహాన్ని అనుభూతి చెందగలం. ఇదంతా అవగాహన కావాలంటే మనం శ్రద్ధను, అప్రమత్తతను, జాగరూకతను, సునిశిత
సూక్ష్మ దృష్టిని పెంపొందించుకొని పోషించవలసిన అవసరం ఉంది. దీనినే వీలుకాడు తన బాణాన్ని ఎక్కుపెట్టినట్లుగా మీ దృష్టిని తీక్షణమైనదిగా మార్చుకోమని బుద్ధుడు చెప్పాడు. ధ్యానం అంటే పద్మాసనంలో కూర్చోవడమే, లేక ఏదైనా చేయడమో, లేక తలక్రిందులుగా నుంచోవటమో, లేక యోగ సాధనలు అనుసరించటం కాదు. ధ్యానంలో వివిధ శ్వాస ప్రక్రియలు కూడా ఉండవు. ధ్యానం వాటన్నిటికంటే మించినది, మరి ఇంకా ఎక్కువ. ధ్యానం అంటే మనస్సుని అధిగమించి మనసు యొక్క సూక్ష్మ భేదాలన్నిటినీ సాక్షిగా చూడటం అని చెప్పారు. అద్భుతంగా చెప్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఎవరికి చూసినా ఒక్కటే విషయాన్ని అందిస్తున్నారు. మరి ఇక మనలోనే ఉంది ఏది తీసుకోవాలో ఏంటో అనేది. మరి రేపటి రోజున థామస్ జే చాకో అనే ఆయన ధ్యానం ఏకాగ్రత గురించి చెప్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.